నమస్తే వెల్కమ్ టు టుడే 18 న్యూస్. కరీంనగర్ జిల్లా కరీంనగర్ రూరల్ మండలం నునుగూరు గ్రామంలోని ఎస్పీఆర్ పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. పాఠశాల నుండి ఇద్దరు విద్యార్థులు ఎల్లల రిషిత, నేరెళ్ల శ్రావణిలు 10 జీపీఏలు సాధించగా 9 జీపీఏల పైన సాధించిన వారు 26 మంది విద్యార్థులు ఉన్నారు. మొత్తం 71 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవగా 100% ఉత్తీర్ణతను సాధించారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను ఎస్పీఆర్ పాఠశాల చైర్మన్ డాక్టర్ విజయమోహన్ రెడ్డి, కరెస్పాండెంట్ డైరెక్టర్లు అభినందించారు. ఈ ఎస్ఎస్సి ఫలితాల్లో ముఖ్యంగా మా మేనేజింగ్ డైరెక్టర్ గారిని మరియు మా ఉపాధ్యాయ బృందం అహర్నిశలు కృషి చేసి ఒక యజ్ఞం లాగా తీసుకొని పిల్లలకి 10 జీపీఏ మరియు ముగ్గురు 9.8, నలుగురు 9.7, 9.5 ఇట్లా 50% ఎబో పిల్లలు 9 ఎబోగా రిజల్ట్స్ రావడం జరిగింది. దీనికంతటి కూడా మా యొక్క మేనేజ్మెంట్ యొక్క సపోర్టు మరియు ఉపాధ్యాయుల యొక్క కృషి చాలా ఆధారపడి ఉన్నది. మరియు ఇంత మంచి రిజల్ట్స్ వచ్చినందుకు మరి మా మేనేజ్మెంట్ మా వైపు మా మీద ఒక మీరంతా కష్టపడి పని చేస్తేనే కష్టపడి చదువుతూనే కానీ దీన్ని పిల్లలకి ఎప్పుడు మీరు ఎంకరేజ్ చేస్తూనే ఉన్నాం. తర్వాత ఈ 10/10 వచ్చిన వాళ్ళకి ఇద్దరికి మా తరఫున అంటే ఆనందరావు గారి అరుణోదయ చిక్స్ ఆనందరావు ఎస్ఆర్ కాలేజ్లో లెక్చర్గా ఉంది, కామర్స్ లెక్చర్గా ఉంది, రిటైర్ అయ్యి అరుణోదయ చిక్స్ రాస్తున్నాడు. ఆ సారు 5,000 చొప్పున ఇద్దరికి వాళ్ళకి ఇద్దరికి ప్రైజ్ మనీ ప్రకటించి జూన్లో ఈ అంటే ఇప్పుడు చదివి 10th క్లాస్ పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళకి ఆ ప్రెజెంటేషన్ ఇస్తానే ఉన్నాడు. ఒకసారి 10/10 వచ్చిన ఇద్దరు విద్యార్థులకు మాత్రమే కాకుండా అందరికీ నేను కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. అంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు ఎక్స్పెక్ట్ చేసింది ఇంకా చాలా ఎక్కువ ఉండే, చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. 50% అదే రేంజ్లో ఉన్నారు అని అనుకోండి. ఫ్యూచర్లో కూడా మీరు ఇదే స్పిరిట్ కంటిన్యూ చేస్తూ మీ క్లాస్మేట్స్ అంతా క్లోజ్గా ఒకటి బాండింగ్ ఇట్లా ఉంటూ ముందు ఫర్దర్ స్టడీస్ కోసం ఫ్యూచర్లో కూడా చాలా ఇలానే కష్టపడుతూ ముందుకు వెళ్ళాలని మేము ఆశిస్తున్నాము. తర్వాత డాక్టర్ యాకయ్య గారు మెడికల్ ఫీల్డ్ చాలా మంది సెలెక్ట్ చేసుకోవట్లేదు కాబట్టి ఒక మెడికల్ కాలేజ్ దీనిగా తన ఆవేదనని అనుభవాన్ని మనందరితో పంచుకున్నారు. మెడికల్ ఫీల్డ్ చాలా మంచిది, కాకపోతే సర్వీస్ ఓరియంటెడ్ సర్వీస్ చేద్దాం అనుకున్న వాళ్ళకి మెడిసిన్ లో చాలా స్కోప్ ఉంది. మేబీ మీరు ఎక్స్పెక్ట్ చేసేంత మనీ రాకపోవచ్చు, కానీ వేరే వాళ్ళ జీవితాల్లో మనం తీసుకొచ్చిన మార్పే మనకు అవసరం అనుకుంటే డెఫినెట్ గా మెడిసిన్ ఈజ్ అన్ ఎక్సలెంట్ ఫీల్డ్. ఎప్పటికైనా కూడా పల్లెటూరులో మీరు ప్రాక్టీస్ చేసిన, ఒక పాముగురు వాళ్ళకి సేవ చేసిన, ఒక జ్వరం బాగా వచ్చి మీ దగ్గర రాత్రి పొద్దున తగ్గిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నా, ప్రతి ఆ సర్వీస్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మనం ఏది చేసినా కానీ సరే వదిలేసండి, మెడిసిన్ మీకు ఇష్టం లేకపోతే మీకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ చేసుకోండి, సర్వీస్ ఓరియంటెడ్గా ఉండి మనం ఎదుటి వాళ్ళ జీవితాలు ఎంత మార్పు తీసుకుని రాగలుగుతుందో మనది ఆలోచించి అట్లా చేసుకుంటే డెఫినెట్గా ఎవ్రీ వీల్ ఇంపార్టెంట్. టీచర్స్ ఉన్నారు, మనం మీరు చూస్తుంటారు 12th ఫెయిల్ లోపల ఆయన ఐఏఎస్ ఇంటర్వ్యూలో చెప్తాడు, మీరు సెలెక్ట్ కాకపోతే ఏం చేస్తారంటే ఆయన బికమ్ ఏ టీచర్. చిన్న ప్లేస్లో వెళ్ళి అక్కడ ఉన్న విద్యార్థుల లోపల వాళ్ళ ఆలోచన ధోరణి లోపల వాళ్ళ జీవితం పట్ల మార్పు తీసుకొచ్చడానికి నేను ప్రయత్నం చేస్తా అని చెప్తారు, ఒక టీచర్ అవుతారని. అలానే ఒక జర్నలిస్ట్ ఉన్నారు, వారు నిజంగా సిన్సియర్గా పనిచేస్తే ఒక ప్రాంతంలో ఎన్ని మార్పులు తీసుకుని రావచ్చు ఆలోచించారు. ఏదైనా ఏ వృత్తి ఎన్నుకున్నా దాన్ని సిన్సియర్గా ఉన్నప్పుడు మీరు జీవితంలో పైకి వస్తారు. ప్రజల కోసం, మనుషుల కోసం ఏదో చేయాలన్న తపన ఉంటే ప్రతి దానిలో పైకి వస్తారు. మీకు ఏ రకాల ప్రోత్సాహం అవసరం ఉన్నా, వైద్యపరంగా కానీ ఇంకే అవసరం కానీ యాకే ద్వారా మేము మీ స్కూల్ ద్వారా చేయడానికి రెడీ ఉన్నాము. వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. కంగ్రాచులేషన్స్ టు క్లాస్ 2024. సో మీరు ఎప్పటికీ క్లాస్ 2020 అప్పుడు ఎస్పీఆర్ అంటే యువర్ బ్యాచ్ అన్నట్టు. ఏదైనా ఇదే మైల్ స్టోన్ ఫర్ 10th క్లాస్. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మాట్లాడుకుంటాను రిగార్డింగ్ మైల్ స్టోన్స్. చిన్నప్పటి నుంచి మనం పిల్లగాడు కొడతాడు, 21 రోజు చేస్తాం.
మనం మైల్ స్టోన్ చూసుకుంటే చిన్నప్పుడు మనం చిన్నప్పుడుగా ఉన్నప్పుడు ఏమంటే లోవర్ ప్రైమరీ స్కూల్, అప్పర్ ప్రైమరీ స్కూల్, హై స్కూల్, ఇంటర్మీడియట్ అట్లా ఉంటుంది. సో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ మైల్ స్టోన్ ఇన్ ఎడ్యుకేషన్ ఈజ్ 10th క్లాస్. 10th క్లాస్ అంటే మనం చాలా ఎక్కువ సంవత్సరాలు ఉంటాం స్కూల్లో. అప్పటి స్కూల్లో లోవర్ స్కూల్, మిడిల్ స్కూల్ అవన్నీ ఉన్నా కానీ ఇప్పుడు లోవర్ ప్రైమరీ ఆర్ ఇంకా కిండర్గార్టెన్ నుంచి 10th క్లాస్ ఇంటర్మీడియట్ వరకు ఒకటే స్కూల్లో చదువుకొని ఉంటాం. సో మన జీవితంలో ముఖ్యమైన ఆల్మోస్ట్ మన ఇంటి తర్వాత ఎక్కువ సమయం గడిపేది స్కూల్లో ఆ టీచర్స్. మన పేరెంట్స్ తర్వాత అత్యంత ముఖ్యమైన వ్యక్తులు మన జీవితంలో మన టీచర్. ఎప్పుడైనా టీచర్స్ గా గుర్తుపెట్టుకోవాలంటే ఎప్పుడైనా హై స్కూల్ టీచర్స్ స్కూల్ టీచర్స్ చెప్తుంటాం, మన ఇంటర్మీడియట్ టీచర్ ఇంకా చెప్తాం. సపోజ్ మనం ప్రొఫెషనల్ కోర్సెస్ పోయి ఎంబీబీఎస్ లాగా ఉంటే దట్ ఆ ఒక పీరియడ్ ఎక్కువ సంవత్సరం ఉంటాం కాబట్టి దట్ పీరియడ్. సో అదేమైతే నేను చెప్పేది ఏంటంటే 10th క్లాస్ వరకు స్కూల్ కే కన్ఫైన్ ఉంటారు బయట. చిన్న స్మాల్ వర్డ్, సపోజ్ 70% 70 స్టూడెంట్స్ ఉంటే దాంట్లో 30-40 ఐ బిలీవ్ దే ఆర్ ఇన్ ద హాస్టల్, రిమైనింగ్ ప్రాబబ్లీ కమింగ్ ఫ్రమ్ హోమ్. సో ఏంటి సార్ ఎక్కడ ఉన్నా కానీ వాళ్ళు అక్కడే ఉంచాలని చూస్తారు. స్కూల్లో అంటే స్కూల్లో పిల్లలందరూ ఇక్కడే ఉండాలంటారు. ఈవెన్ బాగా ఎస్టాబ్లిష్ మెడికల్ కాలేజ్ అయితే మీ అందరికీ తెలుసు, ఇది మెడికల్ కాలేజ్ with nearly 250 students per annum with postgraduate also. Most of the students they stay in hostel. Most of them, 80 to 90%. So I'm proud that I'm associated with that college and Yakasa right from the beginning. So 10th class తర్వాత అంటే it's the opportunity. అంటే మనకు various people I'll take some time. ముందుగా వేదికను అలంకరించిన పెద్దలు, పాఠశాల చైర్మన్ విజయవంత సార్, పాఠశాల కరెస్పాండెంట్ డాక్టర్ వెంకటేష్ సార్ చేసుకొని 10th క్లాస్ పరీక్షలు అంటే 10వ తరగతి పరీక్షలు పాస్ అయ్యి మా వాళ్ళు ఆల్మోస్ట్ 71 మెంబర్స్ ఉంటే 71 మెంబర్స్ పాస్ అయ్యారు. దాంట్లో GPA 2/2 ఇద్దరికి వచ్చింది. వాళ్ళిద్దరికి కంగ్రాచులేషన్స్. అండ్ తర్వాత అబౌవ్ 50% ఆఫ్ ద పీపీకి స్టూడెంట్స్కి దాదాపు 9 అబౌవ్ GPA వచ్చింది. ఈ సందర్భంగా అందరికీ కంగ్రాచులేషన్స్. మా తరఫున కూడా పిల్లలకు అండ్ పేరెంట్స్కి చాలా వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. ముఖ్యంగా ముందు వాళ్ళు ఎదగాలని, వాళ్ళు ఎదిగి చాలా మంచి మంచి పొజిషన్స్లలో ఉండాలని, మాలాగా డాక్టర్స్, ఇంజనీర్స్, తర్వాత మిగతా వృత్తులలో వాళ్ళు రాణించాలని. ఈ అకాడమిక్ ఇయర్ లోపల 23-24 లోపల 71 స్టూడెంట్స్ అపేర్ అయ్యారు. అందరు పాస్ అయ్యారు. ఇద్దరికి 10/10 వచ్చినాయి. ఆల్మోస్ట్ అందరికి మోర్ దాన్ 90% మార్క్స్ వచ్చినాయి. కాబట్టి మేము ఈ రిజల్ట్స్ పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. భవిష్యత్తులో ఇంకా మంచి పర్ఫార్మెన్స్ మా పిల్లల నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. వీళ్ళందరికీ బ్రైట్ ఫ్యూచర్ ఉండాలి, చాలా బాగా సెటిల్ అవ్వాలి, సంఘం లోపల మంచి పేరు తెచ్చుకోవాలి, మంచి సర్వీసెస్ అందివ్వాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. హై స్కూల్ ప్రిన్సిపాల్గా గత 5 years నుంచి ఈ పాఠశాలలో పనిచేస్తున్నాను. మా విద్యార్థులకు మంచి GPA పొందడం కొరకు మా మేనేజింగ్ డైరెక్టరు మరియు మా మేనేజ్మెంట్ సహకారంతో, మా ఉపాధ్యాయుల యొక్క కృషితో చక్కటి రిజల్ట్స్ని తీసుకురాగలిగడం. ఆ రిజల్ట్స్ పట్ల మా మేనేజ్మెంట్ మరియు మా పేరెంట్స్ అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మా పాఠశాలలో ఒక 2 మెంబర్స్కు 10/10 GPA రావడం జరిగింది. ఒక 3 మెంబర్స్ 9.8, 4 మెంబర్స్కు 9.7, 50% స్టూడెంట్స్కి రావడం జరిగింది. దీని వెనుక మా ఉపాధ్యాయుల యొక్క కృషి, పట్టుదల ఒక యజ్ఞంలాగా మా మార్నింగ్ 4 o'clock నుంచి ఈవినింగ్ 10:30 వరకు కూడా కష్టపడడం జరిగింది. మరి దానికి గాను మేము మంచి ఫలితాలు సాధించడం, ఒక రిజల్ట్స్లోనే కాకుండా మా విద్యార్థులను అన్ని రంగాలలో గేమ్స్, స్పోర్ట్స్, కరాటే, యోగా,
తర్వాత ఇంకా అనేక కార్యక్రమాలు, మ్యాథమెటిక్స్ డే కానీ, సైన్స్ డే కానీ, పండగల యొక్క ప్రాశస్త్యాలు, ఇట్లా చాలా విషయాల్లో మా విద్యార్థులను మేము గొప్పగా తయారు చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా మా పాఠశాలకు చక్కటి పేరు మా విద్యార్థులు తీసుకొస్తారనే నమ్మకం మాకుంది. ఖచ్చితంగా వాళ్ళు తీసుకొస్తారు. ఒక మంచి భారతీయ పౌరులుగా ఒక మంచి ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఉండాలని ఉంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. Shravani, I studied 10th standard in SPR school. I got 10 GPA and I'm very happy about this, and my parents are, and also my teachers are very happy about this. Our founders and our teachers, our principal sir, MD sir, very cooperative with us, and my teachers are very did hard work for us. They stayed night by leaving their family. So we are very thankful to us. We are so lucky that we SPR students have them. And also my parents educated me. I am very thankful for them also. And me, my friends, my parents, my teachers, all are happy about my success. Thank you. I am E. Rishita. I have completed my 10th successfully with 10 GPA. Today I am here because a lot of support from my teachers, friends, family and all, and our founders, Chairman Dr. Vijay Mohan Reddy sir, correspondent Dr. Yakesh sir, Director P.R. Rajendra sir, they all supported us from backside of the stage. Today I deserve golden words from them, feeling blessed. And our MD sir and teachers worked a lot for us. They have very much patience. They worked for us 24/7 by leaving their family and all. I am really very lucky to have the very supportive and motivating teachers, and my friends. They all helped me a lot. They all clarified my doubts. Today I am here with a big support. Thank you for giving this opportunity. I want to become engineer.